సిద్ధార్థ్ కౌశల్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 2012 ఐపీఎస్ అధికారి. కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. 2025లో సిద్ధార్థ్ కౌశల్ తన 13 ఏళ్ల ఐపీఎస్ సేవలకు శాశ్వత విరామం ప్రకటించి స్వచ్ఛంద పదవి విరమణ వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ వీఆర్ఎస్ తీసుకున్నారు. నాటి ఈ ఘటనపై సాక్షి మీడియా కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున బురద చల్లింది. కూటమి ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేకే సిద్ధార్థ్ కౌశల్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని జగన్ కరపత్రం పతివ్రత సాక్షి అశుద్ధాన్ని అచ్చేసింది. పతివ్రత సాక్షి టీవీలో ఏమని ప్రచారం చేసిందో మీరే ఓసారి వినండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో విసిగి వేసారిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా ఉన్న ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధించిన కూటమి ప్రభుత్వం తరువాత వారిని ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించింది. కొందరు డీజీ స్థాయి అధికారులపై అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది. ఈ మేరకు రెడ్ బుక్ కుట్రలకు ఒత్తాసు పలకలేక ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ దూరం అవుతున్నట్టుగా తెలుస్తోంది. పోలీస్ శాఖలో పరిస్థితి చక్కబడుతుందని భావించినా ఆ సూచనలు కనిపించకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. వీఆర్ఎస్ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఢిల్లీలో కార్పొరేట్ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్టుగా సమాచారం. సాక్షి విష ప్రచారం అనంతరం సిద్ధార్థ్ కౌశల్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో సుదీర్ఘంగా ఆలోచించి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తరువాత ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశాను అని సిద్ధార్థ్ కౌశల్ ప్రకటించారు. ఇది వ్యక్తిగత కారణాలతో తీసుకున్న స్పష్టమైన నిర్ణయం అని తెలియజేశారు. ఐపీఎస్ అధికారిగా పనిచేయడం తన జీవితంలో అత్యంత గౌరవప్రదమైన అనుభవం అని అన్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు ఆయన. నాటి డీసీపీ బలవంతంగా ఒత్తిడి చేసి సిద్ధార్థ్ కౌశల్ చేత ప్రకటన చేయించారని సాక్షి రాసుకొచ్చింది. అసలు విషయం ఏంటంటే, ప్రపంచ కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ఆయన కుటుంబ సభ్యులకు Z+ భద్రతను దేశ విదేశాల్లో సైతం కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు కూడా బాధ్యతలు అప్పగించింది. అంబానీ సెక్యూరిటీ వింగ్ లో పనిచేసే సాధారణ సెక్యూరిటీ గార్డుకు కూడా 50,000 పైగానే వేతనం చెల్లిస్తున్నారు. ఇక ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్ స్థాయిలో నెల లక్షల్లో జీతాలు, షేర్ల బహుమతులు, అత్యంత ఖరీదైన లైఫ్ స్టైల్ వెరసి అంబానీ భద్రతా అధికారులకు ప్రతిరోజు పండుగ వాతావరణమే కదా. అంబానీ డ్రైవర్ నెల జీతం 2 లక్షల రూపాయలు. మరి సెక్యూరిటీ విభాగంలో కీలకంగా వ్యవహరించే వారికి ఎంత ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. మాజీ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ అంబానీ సెక్యూరిటీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికైనా ఈ తుగ్లక్ సాక్షి పత్రిక, పతివ్రత సాక్షి టీవీ అసత్యాలను ఆపాలని ప్రజలు కోరుతున్నారు.